Dear students and parents, welcome back to my channel. This is Ravi Kumar Sir from Dhaveri Academy. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఈ పేరు ఎవరైనా విన్నారా? మరి ఇది 1937 కోల్కతా స్పెషలైజేషన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్లో వీళ్ళు నంబర్గా ఉన్నారు. మెయిన్ స్పెషలైజేషన్ ఇక్కడ ఏంటంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు అన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ విత్ మల్టీ లొకేషనల్ ప్రజెన్స్, రీసెర్చ్ అండ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్, బిఏ స్టాట్స్, బి స్టాట్స్, ఎం స్టాట్స్, పిహెచ్డీస్కు ఆఫర్ చేస్తున్నారు. లొకేషన్స్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ కోల్కతాలో, మరి ఢిల్లీలో, బెంగళూరు, చెన్నై, తేజ్పూర్ బ్రాంచెస్లో ఈ విధమైన లొకేషన్స్ అయితే ఉంటాయి. కీ ప్రోగ్రామ్స్ బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మరి ఈ కోర్సుల్లో మరి ఎలా చేరాలో చూద్దాం. అప్కమింగ్ అడ్మిషన్ అయితే మనకి 2026 అడ్మిషన్ టెస్ట్ మే 10న అయితే జరుగుతుంది. మరి ఇక్కడ ఐఎస్ఐ హైదరాబాద్ స్పెసిఫిక్ హైదరాబాద్ ఆఫర్స్ 2 years ఫ్లాగ్షిప్ ఎంఎస్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్స్లో కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అంటే మెయిన్ మనకి ఎక్కువగా వినపడేది కోల్కతా. మెయిన్ సెంటర్ కోల్కతాలో ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, అడ్మిషన్ మరి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ 29. అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఐఎస్ఐ విల్ బి హెల్డ్ ఆన్ 10 May 2026. అప్పుడు మీకు 10వ తారీఖున జరుగుతుంది ఇది అడ్మిషన్. దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్, మరి అడ్మిషన్స్ ఏ విధంగా, ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి, మరి ఇక్కడ జేఈ 2026తో కూడా జాయిన్ అవ్వచ్చు కూడా, ఆ డీటెయిల్స్ కూడా. వీళ్ళది మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నార్త్ ఈస్ట్ సెంటర్ కోల్కతా. మెయిన్ కోల్కతాలో ఉంది. మహారాష్ట్ర 19 మహాలానా బీస్ ఇన్ కోల్కతా 1976లో స్టార్ట్ చేశారు ఇది. వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నార్త్ ఈస్ట్ సెంటర్ తేజ్పూర్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండే. మరి ప్లేస్మెంట్ బ్రోచర్, ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. విజన్ నార్త్ ప్లేస్మెంట్ కూడా బాగానే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ కరికులంకి సంబంధించిన కూడా సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఈ విధంగా కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. మంచి ఎవరికైతే మ్యాథమెటిక్స్, మిషన్ లెర్నింగ్, ఇప్పుడు ఏఐ టూల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మరి స్పెషల్గా జేఈ మెయిన్ ద్వారా కూడా వీళ్ళు అకాడమిక్ ప్రోగ్రాము కూడా, మరి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్, ఇంజనీరింగ్ ఇట్లా యూజీలో మెయిన్ ఏంటంటే 15 సీట్లు అయితే ఇక్కడ తేజ్పూర్లో ఉన్నాయి. పీజీలో మరి 7 సీట్స్. మరి పాస్ట్ రిక్రూటర్స్ వచ్చేసి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎక్కువ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్ విప్రో కానీ, మంచి సిస్కో, బంధన్, మంచి స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఇక్కడ. ప్లేస్మెంట్స్ పరంగా ఇక్కడ నో ఇష్యూ. మరి హై శాలరీ ఆఫర్డ్, మీడియం శాలరీ ఆఫర్డ్ అప్ టు 8.5 LPA వచ్చింది. రిక్రూట్మెంట్ పర్ఫార్మెన్స్ 95% రిక్రూట్మెంట్, ఇండస్ట్రీ ఎంకరేజ్మెంట్ 40+ లీడింగ్ రిక్రూటర్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్, అడ్మిషన్ టు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మెరిట్ బేస్డ్ ప్రాసెస్ లివింగ్ ఇన్ నేషనల్ లెవెల్లో మే 10వ తారీఖుని 2026లో మనకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ అడ్మిషన్ టెస్ట్ మే 10ని, ఆల్టర్నేటివ్ క్రైటీరియా తర్వాత బిఎస్డిఎస్ అడ్మిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ జేఈ మెయిన్, సియుఈటీ ద్వారా అడ్మిషన్ జరుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ కూడా సియుఈటీ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి ఫిబ్రవరి 4వ తారీఖు లాస్ట్ డేట్. ఈరోజు అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మరి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 రాయొచ్చు, లేకపోతే జేఈ మెయిన్ కూడా మీరు ట్రై చేయొచ్చు. పీజీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ గేట్ స్కోరు 70+ ఉన్న వాళ్ళు మంచిగా ఇక్కడ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద రిటర్న్ టెస్ట్, అంటే గేట్ స్టూడెంట్స్ కూడా మంచిగా ఇక్కడ రాయొచ్చు. మెరిట్ లిస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. డైరెక్ట్గా ఏంటంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు జేఈ రాస్తే బిఎస్డిఎస్లో చేరవచ్చు. అదేవిధంగా గేట్ రాసిన స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మెయిన్ గేట్ ద్వారా మీరు ఎవరైతే జేఈ మెయిన్ ద్వారా రాసేవాళ్ళు బిఎస్ స్టాటిస్టిక్స్, బి మ్యాథ్స్, గేట్ ద్వారా డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మాస్టర్ ఆఫ్ మ్యాథ్స్, ఎంఎస్కి ఇవి మాస్టర్ ప్రోగ్రామ్స్. కంప్యూటర్ సైన్స్ ఇవి గేట్ 2026 రాసిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 700 స్కోర్ ప్లస్ ఉన్నవాళ్ళు, అంటే 700+ స్కోర్ ఉంటే దే కెన్ జాయిన్ ఉంటుందా. మరి ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో మంచి పర్సంటైలు, మరి మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తాయమ్మా. దీనిలో జేఈ స్టూడెంట్స్ అయితే ఇక్కడ చేరే అవకాశం అయితే ఉంది. మీరు ఇది స్టూడెంట్స్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. మనకి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే
వీళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. త్వరలోనే మరి సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. 2026 సంబంధించిన మే 10వ తారీఖున ఎగ్జామినేషన్ అవుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషను డీటెయిల్స్ కూడా ఇంకా రాలేదు. మరి ఇంకా డీటెయిల్స్ అయితే వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మంచిదమ్మా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క డేటా మీకు ఇవ్వబడుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.